తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ఎలా సాగుతోంది? 4వ రోజైన రవి నోరు విప్పాడా? ఇప్పటిదాకా పోలీసులు గుర్తించిందేమిటి? ఆ అప్డేట్స్ని ఈ బ్రేకింగ్లో చూద్దాము. 4వ రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు విప్పట్లేదు రవి. కేవలం వ్యక్తిగత వివరాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేసినట్టుగా చెప్తున్నాడు. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్ళినట్టుగా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్ళినట్టుగా చెప్తున్నాడు. కరీబియన్ పౌరసత్వం కొనుగోలు చేశాడు రవి. విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపినట్టుగా చెప్తున్నాడు. రవి బ్యాంక్ ఖాతాలో 3.5 కోట్ల రూపాయలను గుర్తించారు. హైదరాబాదులో, విశాఖలో విలువైన ఆస్తులున్నట్టుగా కూడా గుర్తించారు. ఇటు ఐబొమ్మ రవి అరెస్ట్తోనైనా పైరసీగాళ్లు మారతారనుకుంటే అది జరక్కపోగా కొత్త సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఆన్లైన్లో పైరసీ వెబ్సైట్ల దందా ఏమాత్రం ఆగట్లేదు. ఐబొమ్మ, బొప్పం సైట్లు బ్లాక్ అయినా సరే మూవీ రూల్స్లో కొత్త సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం రిలీజ్ అయిన కొత్త సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్లే అవుతున్నాయి. థియేటర్లో కెమెరాలతో రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులు వార్నింగ్లు ఇస్తున్నా, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి లోతుగా విచారిస్తున్నా ఏమాత్రం తగ్గట్లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, డే 4 కస్టడీలో ఏదైనా విషయాలు చెప్పాడా బయటికి? పోలీసులు ఏమైనా లీక్స్ ఇస్తున్నారా? అంటే ప్రధానంగా 4వ రోజు కస్టడీలో భాగంగా ఆయనకు సంబంధించి దాదాపు ఏదైతే ఈ పైరసీ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నాయో వాటిపైన కొన్ని కీలక విషయాన్ని ఆయన వద్ద నుంచి రాబట్టారు. ముఖ్యంగా ఈ మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఏదైతే ఈ మొత్తం కూడా పైరసీ నిర్వహిస్తున్నారో వాళ్ళందరితో కూడా ఆయనకు మెయిల్స్ ద్వారా జరిగినటువంటి ఏదైతే సంభాషణ ఉందో వాటన్నిటిని కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు వాటిని వెరిఫై చేస్తున్నారు. సో ఇప్పటికే దాదాపు ఆయన మొత్తం ఇంటర్నేషనల్ పైరసీ రాకెట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో కూడా ఆయనకు సంబంధాలు కలిగి ఉన్నాడన్నటువంటి దానిపైన కూడా మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు దర్యాప్తులో అలాంటి ఆధారాలు కూడా కొన్ని బయటికి రావడంతో కూడా ప్రస్తుతం ఆ కోణంలో 4వ రోజు కస్టడీలో భాగంగా ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు. దీంతో పాటు ఆయన ఈ మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు వచ్చినటువంటి డబ్బునంతా కూడా చాలా లగ్జరీ లైఫ్ని అనుభవించాడు. ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆయన దేశాలు తిరుగుతున్నాడు. ఇప్పటివరకు దాదాపు 40కి పైగా కంట్రీస్ ఆయన తిరిగి తరచుగా వెళ్ళినట్టు గుర్తించారు. సో వచ్చినటువంటి డబ్బుని కూడా ఎప్పటికప్పుడు ఖర్చు చేయడం, ఎందుకంటే విలాసాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఆయన లగ్జరీ లైఫ్ని అనుభవించాలన్నటువంటి విషయాలు కూడా దర్యాప్తులో చెప్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాపర్టీస్ని కూడా ఆయన ఇక్కడ హైదరాబాద్తో పాటు వైజాగ్లో కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆయన బ్యాంక్ అకౌంట్లోనే 3.5 కోట్ల రూపాయల డబ్బుని గుర్తించారు. సో ఇంకా ఇక్కడ ఆయనకు సంబంధించిన స్నేహితుడు నిఖిల్ పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిఖిల్ కావచ్చు, ఐబొమ్మ రవి చెల్లెలుగా ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఏ బేసిస్ పైన జరిగాయన్నటువంటి దానిపైన కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. సో దాదాపు ఆయన విచారణకు పెద్దగా సహకరించట్లేదు. వ్యక్తిగత విషయాలు చెప్తున్నారు తప్ప పైరసీకి సంబంధించినటువంటి విషయంలో పెద్దగా విచారణకు సహకరించని పరిస్థితి ఉంది. కానీ సిసిఎస్ పోలీసులు ఇప్పటికే ఆయనకు సంబంధించిన మెయిల్స్ కావచ్చు, ఆ తర్వాత ఆ ల్యాప్టాప్ని సీజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏదైతే మొత్తం ఐపీ అడ్రస్లని డిస్ట్రాయ్ చేస్తారో సో వాటిని తిరిగి ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీస్ చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఎన్జిలా అనేటువంటి ఎథికల్ హ్యాకర్ సహాయం కూడా తీసుకొని వారి ద్వారా కూడా ఇంకా ఈ మొత్తం 2 సంబంధించిన ఏదైతే ఈ సర్వర్లను ఆయన ఐపీ డిలీట్ చేశారో సో వాటిని కూడా తిరిగి రిట్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అది రిట్రైవ్ చేస్తే అందులో ఇంకా కీలకమైనటువంటి డేటా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎథికల్ హ్యాకర్లతోటే ఆ పని జరుగుతుంది కాబట్టి వారి సహాయాన్ని కూడా ప్రస్తుతం తీసుకొని ఈ మొత్తం కూడా ఐపీలను తిరిగి రిట్రైవ్ చేసే ప్రయత్నాన్ని సిసిఎస్ పోలీసు చేస్తున్నారు. సో అది చేసిన తర్వాత ఈ ముఖ్యంగా ఇటు నెదర్లాండ్స్ కావచ్చు, ఆ తర్వాత వేరే కంట్రీస్ కేంద్రంగా కూడా ఈ మొత్తం కూడా హ్యాకింగ్ పాల్పడ్డారు కాబట్టి ఈ ఐబొమ్మ సెంట్రిక్గా జరిగిన మొత్తం వ్యవహారం అంతా కూడా ఎథికల్ హ్యాకర్లు ఈ మొత్తం డేటాని రిట్రైవ్ చేసిన తర్వాతనే ఇంకా ఫర్దర్గా దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందనేది కూడా సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. రైట్ రంజిత్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.